నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నానా, లడ్డూలో కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడు అన్నాను, అలా ఎవరైనా మాట్లాడతారా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో మాట్లాడడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎవరు దాని గురించి ఎత్తారు, ఎవరు వల్ల అయిందని చెప్పి మాట్లాడారు, ఏంటంటారు అసలు? నేను మీటింగ్ పెట్టి ఆయన మాట్లాడింది ఏమంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే లడ్డూలో కల్తీ చేయమని అంటారా, అట్లా అంటారని ఎవరైనా సరే బుర్ర లేకుండా మాట్లాడతారా అని అన్నారు. ఒకసారి మీ ప్రసంగాలు తీసుకొని వినండి పవన్ కళ్యాణ్ గారు. మీ లడ్డు గురించి ఏమేమి మాట్లాడారో మీరు ఒకసారి మీ ప్రసంగం తీసుకొని మాట్లాడితే, మీ కుట్ర ఏంటప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు, హిందూ దేవతలు అంటే ఆయనకి గౌరవం లేదు, హిందూ మతాచారాలని, హిందూ ధర్మాన్ని అపవిత్రం చేసేందుకు కల్తీ చేశారు అని చెప్పారు. మీరు ఒక్కరే కాదు, మీరు కాషాయం వేసుకొని, మాల వేసుకొని, మెట్లు కడిగి ఇవన్నీ చేశారు. ఆ మాధవీలత చిడతలు పట్టుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్లో పోయింది. మళ్ళీ తర్వాత చాలామంది బయటకు వచ్చారు. ఇంకొక ఆమె ఉంది, సినిమా యాక్టర్ మాధవీలత, ఆమె కూడా చాలా మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి మీరు అంతగా స్పందించారు, అంతే కదా. కల్తీ చేసింది ఎవరు? వీళ్ళ హయాంలో ఆ తర్వాత చూద్దాం. డైరీ వాళ్ళు చేశారు. ఈఆర్ డైరీ, లేకపోతే ఇంకో వేరే పేరు మీద వైష్ణవి డైరీ, లేకపోతే అక్కడ బోలేబాబా డైరీ. ఎవడైనా సరే దేవుడి నెయ్యిలో కల్తీ చేస్తావా అని ఆ డైరీల ముందర వెళ్ళి ధర్నా చేసినారా? చేయలేదు కదా. కేవలము జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ ద్వేషి, హిందూ మతాన్ని అపచారం చేశారని హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీసి ఆయనకి వ్యతిరేకంగా జరిపి రాజకీయ లబ్ధి ప్లస్ మోడీ అమిత్ షాతో షాబాష్ అనిపించుకోవాలా, అంతే కదా. ఇది మీ కుట్ర. ఇది మీరు చేసింది, నేను చేసింది డ్రామానా అంటున్నారు. మీరు చేసింది ముమ్మాటికి డ్రామా పవన్ కళ్యాణ్. మీరు చేసింది ముమ్మాటికి డ్రామా. ఏ 4 ట్యాంకర్లు అయితే టెస్ట్ చేస్తే దాంట్లో పంది కొవ్వు కలిసిందని మీరు ప్రచారం చేశారో, ఆ 4 ట్యాంకర్లు మళ్ళీ ఆగస్టులో వచ్చాయి వేరే పేరు మీద. నువ్వు చేసింది డ్రామా కాకపోతే పవన్ కళ్యాణ్, నువ్వు చేసింది డ్రామా కాకపోతే తిరుమల తిరుపతిలో 3550 మెట్లున్నాయి. నువ్వు అమ్మవారి గుడి దగ్గర 10-12 మెట్లు కడిగావు కదా. తిరుమల తిరుపతిలో నీ ప్రభుత్వ హయాంలో కల్తీ అని తేలి వెనక్కి పంపిన ట్యాంకర్లని మళ్ళీ వాడినందుకు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం 3550 మెట్లు కడుగు. లేకపోతే నువ్వు అప్పుడు చేసిన డ్రామా. నువ్వు చేసింది డ్రామా అన్నావు కదా, నువ్వు చేసింది ముమ్మాటికి డ్రామానే. నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వంలో తిరిగి వెనక్కి ఏమని ఎందుకు వెనక్కి పంపించేశారు మీరు? పంది గోవు కలిసింది, జంతువు గోవు కలిసింది, చేప నూనె కలిసింది అని చెప్పారు కదా. ఆ కారణాల చేత వెనక్కి పంపించేసిన ట్రక్కులు, అవే ట్యాంకర్లు పేరు మార్చి వైష్ణవి డైరీతో మళ్ళీ వచ్చాయి. అది వాడారు, భక్తులకి పంచారు, భక్తులు తిన్నారు. మీరు ఏవైతే ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేశారో అవి భక్తులు తినలేదు, ట్యాంకర్లు వెనక్కి పోయినాయి. అవి టెస్ట్లో దొరికి వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ అవే ట్యాంకర్లు మీ ప్రభుత్వంలో వండి వార్చి లడ్డూలు ప్రసాదంగా దేవుడు స్వామివారికి నివేదించి అవి భక్తులకు పంచారు కదా. దాని సంగతి ఏంటి? అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రాయశ్చిత్తం చేయవా నువ్వు? అంటే మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా ఇది, లేకపోతే ఏమంటారు మరి దీన్ని? అరే, అది డ్రామా కాకపోతే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అపచారానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసావు కదా. నీ ప్రభుత్వంలో జరిగిన దానికి చేయవా? ఖచ్చితంగా చేయాలి. ఏది వెనక్కి పంపేసి తిరస్కరించిన దాన్నే వేరే పేరుతోనే వెళ్ళవుడా? ఏం మాట్లాడుకున్నారు? ఏం కమిషన్లు మాట్లాడుకున్నారు? ఎందుకు అలౌ చేస్తారు దాన్ని? డేట్ల సహా బయటకు వచ్చేసింది. ఇప్పుడు అవే ట్యాంకర్లు మళ్ళీ వాడారు కదా, దీనికి ప్రాయశ్చిత్తం చేయవా? దొంగ నాటకాలు కాకపోతే ఏంటి? ఇదే కాదు, పవన్ కళ్యాణ్ ప్రతి అంశంలో డ్రామానే చేస్తాడు. నాటకాలు వేసేవాడు నాటకాలే వేస్తాడు, అది కూడా దొంగ నాటకాలు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రత్యేక హోదా కోసం 2015లో దీక్ష చేస్తున్నాడు. 2015లో అయిపోయిన తర్వాత మళ్ళీ
2015 జూలైలో జంతర్ మంతర్లో దీక్ష చేసిన తర్వాత మళ్ళీ ఆగస్టులోనో ఎప్పుడో ఇక్కడ గుంటూరులో మళ్ళీ నీరవాళ్ళ దగ్గర నిరాహార దీక్ష చేస్తే అరెస్ట్ చేసి మళ్ళీ శిబిరాన్ని తొలగించారు. అది అయిపోయిన ఏడాదికి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అది ఎన్కాష్ చేసుకుంటాడో అని, ఎందుకంటే కాలేజ్ తిరిగి యువబీ అనేది పెడుతున్నాడు. ఈయన బయటకు వచ్చి హమ్ లడెంగే జీత్నే తక్ లడెంగే అని డ్రామాలు వేసినాడు. ఏంటి దానికి ఏంటి? పోరాడతాం గెలిచే వరకు పోరాడతాం. ఎవరి మీద? నరేంద్ర మోడీ మీద. ఎంపీలారా రోషన్ లేకపోతే ఒంటికి కారం పూసుకోండి అన్నాడు. అప్పుడు తెలుగుదేశం ఎంపీలు ఏమన్నాడంటే, ఎంపీలారా ప్రత్యేక హోదా కోసం బీజేపీ మీద పోరాడే రోషన్ లేకపోతే ఒంటికి కారం పూసుకోండి అన్నాడు. అదే బీజేపీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు నేనేం చేసాను తెలుసా? ఒక కారం పొడి ప్యాకెట్ కొరియర్ చేసిన. ఎవరికి కొరియర్ చేసిండ్రు? జనసేన పార్టీ ఆఫీస్కి. మీకు పెడతా వీడియో. కొరియర్ చేసి పూసుకో, నువ్వు ఒంటికి పూసుకో, రోషన్ లేకపోతే ఒంటికి కారం పూసుకోవడం అన్నావు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నావు కదా, ఒంటికి కారం పూసుకోండి, కారం పొడి పంపిస్తాను నేను. దాని మీద మరి ఏమైనా స్పందించిన వాళ్ళు మళ్ళీ? ఏం స్పందిస్తాడు? నువ్వన్న మాటలే. బీజేపీని ప్రత్యేక హోదా మీద ప్రశ్నించలే చేత కాకపోతే ఒంటికి కారం పూసుకోండి అన్నాడు. అదే బీజేపీతో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ నువ్వు పొత్తు పెట్టుకున్నావు అంటే నువ్వు కూడా కారం పూసుకోవాలా? ప్రతిదీ డ్రామానేనమ్మా. తోట త్రిమూర్తులు గారు మన జాతి గౌరవం మీరు ఎవరికి సమర్థిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు మన జాతి గౌరవం అని మాట్లాడాడు. తోట త్రిమూర్తులు గారు ఒక్క నియోజకవర్గంలో రామచంద్రపురంలో పోటీ చేసినందుకు అంత మాట మాట్లాడారు. అంత మాట మాట్లాడితే మరి ఈయన చంద్రబాబు నాయుడు కోసం 170 నియోజకవర్గాల్లో పనిచేసినాడు కదా. ఆయన ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి చంద్రబాబు నాయుడుకి గెలుపు కోసం ముఖ్యమంత్రి చేయడానికి ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసినవాడే మోచేతి నీళ్లు తాగేవాడు, ఎంగిలి విస్తరాకుల్లో మెతుకులు ఎరుకునేవాడు అని అన్నవే. నువ్వు 170 స్థానాల్లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసావు కదా, మరి నువ్వు చంద్రబాబు నాయుడు ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు? నీ భాషనే నువ్వు అన్న దాంట్లో నాకు సమాధానం చెప్పు. అట్లా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి ఒక్క స్టేట్మెంట్ పక్కన పెట్టుకుంటే ఆత్మాభిమానం ఉన్నోడు అది వింటే చీ అని రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతాడు. నేననలేదు అంటావేంటి? ప్రాయశ్చిత్త దీక్ష చేసినావు కదా, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్న ప్రభుత్వ హయాంలో అపచారం జరిగింది. తిరుమల మెట్టు కడుగు, 3550 మెట్లు కడుగు. కడుగుతారా? అసలు దీని మీద అసలు మాట్లాడినరా? నిన్న మాట్లాడిండ్రు, ఇన్ని రోజులు అయినా కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు. అది మాట్లాడింది కూడా ఇప్పుడు ఏంటంటే అట్లా నేను అనలేదు అని చెప్పేసి అన్నారు. కానీ దీని గురించి అంటే ఏంటంటే అక్కడ జనాలకి తెలిసిపోయింది వాస్తవం. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ మ్యాటర్ మొత్తం బయటికి రాకుండా అంబటి రాంబాబు విషయంలో డైవర్ట్ చేద్దామని చూశారు, కానీ అదే అవ్వలేదు. జనాలకి తెలిసిపోయినా సో వీళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంతువు కొవ్వు లేదని ఒకటి తెలిసింది. ప్లస్ ఆ కల్తీ అంటున్నారు, ఏదైతే కల్తీ అంటారో మీ ప్రభుత్వ హయాంలో కూడా వాడారు. అంటే సిబిఐ పొందపరిచింది కరెక్ట్గా డేట్, అంటే ఏ రోజున ట్రక్ నెంబర్తో సహా వచ్చింది, లేకపోతే అది అమ్మామని చెప్పేసి దొంగ ఇన్వాయిస్లు తీసుకొచ్చింది, అది కూడా ప్రూవ్ చేసింది. అండ్ అది ఆ ట్రక్స్ని ఎక్కడ దాచిపెట్టారు, ఎంత దూరంలో దాచిపెట్టారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇంత క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో పొందపరిచింది. ఇప్పుడు దీన్ని ఎట్లా మాయం చేయగలుగుతారు, దీన్ని ఎట్లా కాదు అని చెప్పగలుగుతారు? మాయం చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అపచారము, అందుకు నువ్వు ప్రాయశ్చిత్త దీక్ష చేసినావు. ఐఎమ్ సనాతని హిందూ అన్నావు, ఇప్పుడు సనాతని హిందూ అవునా, అది డ్రామానా? నువ్వు నిజమైన నికార్సైన సనాతని హిందూ అయితే తిరుమల తిరుపతిలోనే 3550 మెట్లు కడుగు. లేకపోతే ఆ రోజు నువ్వు చేసి దొంగ నాటకం, ఓట్ల కోసము, మోడీ అమిత్ షా ప్రసన్నం చేసుకోవడం కోసము, రాజకీయ లబ్ధి కోసము నువ్వు ఆడింది దొంగ నాటకం. నువ్వు రాజకీయాలు మొదలుపెట్టిన రోజు నుంచి నువ్వు ఆడేది దొంగ నాటకమే, ప్రతి ఒక్క అంశం. నేను అందుకనే అంటాను, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, అది కేవలం చంద్రబాబు నాయుడు స్థాపిస్తే ఈయన బినామీగా ఉన్న పార్టీ అంటే. ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు కోసమే మాట్లాడతాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.